శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి జూలై 6, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి ప్యాసీ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు 404 మందికి సంబంధించినటువంటి చిరునామాలను రద్దు చేసినట్లు తెలియజేస్తున్నారు. అంటే సివిల్ కార్డు నుంచి వారి యొక్క చిరునామాలని రద్దు చేస్తారు. దానికి కారణం ఏంటంటే వారు గతంలో ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతుందో ఆ అడ్రస్ కలిగిన బిల్డింగ్లు కూల్చివేయడం, లేదు అంటే ఆ బిల్డింగ్ ఓనర్స్ ఈ బిల్డింగ్లో ఈ అడ్రస్లు కలిగిన వాళ్ళు ఈ పేరుతో అడ్రస్లు ఎవరైతే మా బిల్డింగ్లో రిజిస్టర్ చేసుకున్నారో వారు ఇక్కడ లేరు అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్స్ ఇవ్వడం కారణంగా వీరి యొక్క చిరునామాలు రద్దు చేసినట్లు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు 404 మంది వారి యొక్క చిరునామాలని కోల్పోయారో వారందరూ కూడా ఒక నెల రోజుల లోపు సరైనటువంటి డాక్యుమెంట్స్ తోటి మళ్ళీ చిరునామాలని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అది సాహిల్ అప్లికేషన్ ద్వారా కావచ్చు, లేదంటే డైరెక్ట్గా వాళ్ళు సంబంధిత విభాగాలు ఏవైతే ఉంటాయో, ఈ ప్యాసీ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి వాళ్ళు వారి యొక్క చిరునామాని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ సంబంధిత డాక్యుమెంట్స్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే మన రెసిడెన్షియల్ ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రెంటల్ కాంట్రాక్ట్ ఇవన్నీ కూడా పక్కాగా ఉంటే మీ సాహిల్ అప్లికేషన్లో మీరే ఈ చేంజ్ ఆఫ్ అడ్రస్లో ఆప్షన్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఆ ఆప్షన్ మాకు తెలియదండి చేసుకోలేమంటే డైరెక్ట్గా మనం అపాయింట్మెంట్ తీసుకొని ప్యాసీ ఆఫీస్కి వెళ్ళి అడ్రస్లు అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ నెల రోజుల లోపు కనుక అడ్రస్ అప్డేట్ చేసుకోకపోతే వారికి 100 దినార్ల గరామం ఉంటుంది ఒక్కొక్కరికి అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ఒక్కొక్కరికి అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అంటే ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ వీసా అనుకుందాం. సో హస్బెండ్ ఉంటారు, భార్య ఉంటుంది, అలాగే పిల్లలు కూడా ఉండొచ్చు బహుశా. సో అప్పుడు హస్బెండ్ అడ్రస్ క్యాన్సిల్ అయితే మిగతా వాళ్ళు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో అప్పుడు తప్పనిసరిగా అడ్రస్ అయితే అప్డేట్ చేయించాల్సి ఉంటుంది. అప్డేట్ చేయడంలో అతను కనుక విఫలమైతే హస్బెండ్కి 100 దినార్లు, భార్యకి 100 దినార్లు, అలాగే పిల్లలు ఉంటే కనుక పిల్లలు కూడా ఒక్కొక్కరికి 100 దినార్లు జరిమానా అయితే ఉంటుంది. సో అందుకోసం చెప్పేసి ఒక్కొక్కరికి 100 దినార్లు అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. కాబట్టి ఎవరైతే వారి యొక్క చిరునామాలు రద్దయ్యని చెప్పేసి సాహిల్ అప్లికేషన్లో కానీ లేదా మొబైల్ ఐడీలో కానీ నోటిఫికేషన్స్ వచ్చి ఉంటాయో వాళ్ళు వారి యొక్క చిరునామాల్ని ఒక నెల రోజుల లోపు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కువైట్లో చాలామంది విజిట్ వీసాలు తీయాలని చెప్పేసి లేదా టూరిస్ట్ వీసాలు తీయాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు కదా. అంటే ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైనా విజిట్ పైన కువైట్కి తీసుకురావడానికి కానీ లేదు ఎవరైనా టూరిస్ట్ వీసా పైన తీసుకురావడానికి కానీ ట్రై చేస్తుంటాం. అయితే మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రాసెస్ ఏమిటి? తప్పనిసరిగా మనం సంబంధిత డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి మనం వీసాకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు తప్పనిసరి అక్కడికే వెళ్ళాలంటే లేదు, ఆన్లైన్ ద్వారా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఎలాగో తెలిసిన మనకి కువైట్ వీసా అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంది. గతంలో నేను మీకు దాని గురించి తెలియజేయడం జరిగింది. ఆ వీసాలో మొన్నటి వరకు ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటంటే మనకి కువైట్ వాళ్ళు ఒక వీసా జారీ చేసిన తర్వాత ఆ వీసాకి సరైనటువంటిది అవునా కాదా, ఆ డాక్యుమెంట్స్ వ్యాలిడ్ అయినటువంటి డాక్యుమెంట్స్ అవునా కాదా, ఇవన్నీ కూడా దాంట్లో ద్వారా మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అయితే ఇప్పుడు ఆ అప్లికేషన్లో అయితే ఇంకా కొత్త ఫీచర్ రాలేదు, కానీ అదే వెబ్సైట్ ఉంది కువైట్ వీసా అని చెప్పేసి. ఆ వెబ్సైట్లో మాత్రం ప్రస్తుతానికి కొత్త ఫీచర్ని తీసుకొచ్చారు. ఆ ఫీచర్ ద్వారా మనం టూరిస్ట్ వీసాకి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లోని, అలాగే ఫ్యామిలీ వీసాలకు అప్లై చేసుకోవచ్చు, అలాగే కమర్షియల్ వీసాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ టూరిస్ట్ వీసాల విషయానికి వచ్చేటప్పటికి అన్ని దేశాలకి ఉండదు, ఓన్లీ కొన్ని సెలెక్టెడ్ దేశాలకు మాత్రమే ఉంటుంది. అందులో మన దేశం అయితే కనుక లేదు. కాబట్టి మనం ఆన్లైన్లో టూరిస్ట్ వీసా అయితే అప్లై చేసుకోలేము. మనకి టూరిస్ట్ వీసా కావాలనుకుంటే కువైట్ ఎంబసీ ఏదైతే ఉంటుందో ఆ ఎంబసీకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫ్యామిలీ వీసాలు మాత్రం మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సరైనటువంటి డాక్యుమెంట్స్, దానికి కావాల్సిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేస్తే ఆన్లైన్లోనే మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయి వీసా కూడా మనకి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని వీసాలు కూడా ఈ వీసాలే కాబట్టి పీడిఎఫ్ ఫైల్ కింద వచ్చేస్తుంది. సో సంబంధిత డాక్యుమెంట్స్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, ఫ్యామిలీ వీసాకి సంబంధించినవి విజిట్ పైన పిలిపించాలంటే ఎవరినైతే పిలిపిస్తున్నామో వారికి సంబంధించిన పాస్పోర్టు, అలాగే ఫోటో కాపీ, అలాగే వాళ్ళకి మన రిలేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మన జీతం కూడా దానికి సరిపోవాల్సి ఉంటుంది. సో ఫ్యామిలీ విజిట్ వీసాకి అయితే కనుక మినిమం మనకి 400 దినార్లు అయితే కనుక ఉంటుంది, ఉండాల్సి వస్తుంది మన ఇజ్నామెల్లో. అప్పుడు మాత్రమే మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైనా సరే విజిట్ వీసా పైన కువైట్ పిలిపించుకోవడానికి కుదురుతుంది. ఒక నెల రోజుల పాటు కువైట్లో ఉండడానికి అయితే వాళ్ళకి అవకాశం ఉంటుంది. అదే టూరిస్ట్ వీసా పైన వచ్చే వాళ్ళకైతే కనుక వాళ్ళకి 3 నెలలు అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే టూరిస్ట్ వీసా తీయాలంటే కొద్దిగా రిస్క్తో కూడిన పని. ఇక్కడ లోకల్గా ఎక్కడ స్టే చేస్తారు, మీరు ఏ హోటల్లో స్టే చేస్తారు, దానికి సంబంధించినటువంటి బిల్స్ కావాలి, అలాగే రానప్పుడు టికెట్లు కావాలి, ఇవన్నీ కూడా కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ. సో మనం కంపల్సరీ ఆ హోటల్లోనే స్టే చేయాలి, బయట ఉండడానికి కుదరదు, డబ్బులు అయితే చాలా ఎక్కువ అయిపోతుంది దానికి. సో ఎవరైనా ఫ్యామిలీలు ఉండి ఆల్రెడీ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, ఇప్పుడు హస్బెండ్ ఉన్నాడు, భార్యను పిలిపించుకోవాలన్నా, లేదంటే పిల్లలను పిలిపించుకోవాలన్నా, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ పిలిపించుకోవాలంటే మాత్రం మంచి అవకాశం. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు.
డైరెక్ట్గా వెళ్ళి తీసుకోలేమంటే తీసుకోవచ్చు. డైరెక్ట్గా వెళ్ళి ఎన్నిసార్లు అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా వెళ్ళడానికి టైం లేనప్పుడు ఈ కువైట్ వీసా వెబ్సైట్ ఏదైతుందో ఆ వెబ్సైట్ ద్వారా మనం మన ఫోన్లోనే లేదంటే మన సిస్టమ్ ద్వారానే అప్లై చేసుకోవడానికి అయితే కనుక అవకాశం ఉంది ప్రస్తుతానికి. సో ఇదే ఫీచర్స్ త్వరలో అప్లికేషన్లో కూడా రావడానికి అయితే కనుక ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి వెబ్సైట్ ద్వారా మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కువైట్లో లంచం కేసులో ఒక న్యాయవాదికి 5 సంవత్సరముల కఠిన కారాగార జైలు విధించింది కువైట్కి సంబంధించిన న్యాయస్థానం. లంచం తీసుకొని తన క్లయింట్ల తరపున చట్టపరమైన విధానాలు ఏవైతే ఉంటాయో వాటిని సులభతరం చేసేందుకు గాను లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు అని చెప్పేసి కువైట్కి సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూషన్ న్యాయస్థానంలో కేసు అయితే వేసింది, వాదించింది. సో దీనికి సంబంధించినటువంటి అన్ని రుజువులు కూడా వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే సీసీ కెమెరాలు కానీ, అలాగే డాక్యుమెంటేషన్కి సంబంధించినట్టు కావచ్చు, అలాగే సాంకేతిక పరంగా అంటే ఈ సీసీ కెమెరాలు, మిగతా ఫోన్ రికార్డింగ్స్ కానీ, అలాగే వీళ్ళు ట్రాన్సాక్షన్ చేసిన డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా సబ్మిట్ చేశారు. అలాగే డాక్యుమెంట్స్ రూపంలో ఉన్నటువంటి ఆధారాలు కూడా సబ్మిట్ చేశారు. సో ఇవన్నీ కూడా పక్కాగా నిరూపితం కావడంతో కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఆ న్యాయవాది ఎవరైతే ఉన్నారో, లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి 5 సంవత్సరంలో కఠిన కారాగార శిక్ష విధించింది. సో మొత్తం మీద ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే లంచం తీసుకున్నందుకు గాను, లంచం తీసుకొని పనులు జరిపించడానికి ట్రై చేసినందుకు గాను ఆ లాయర్కి 5 సంవత్సరంలో జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. కువైట్కి సంబంధించినటువంటి పిఐఎం అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ప్రస్తుతానికి ఎండాకాలంలో మధ్యాహ్నం సమయంలో బహిరంగ ప్రదేశాల్లో పని చేయకూడదు అనేటువంటి ఒక నిబంధన అయితే ఉంది కదా. కార్మికులు ఎవరు కానీ మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఎవరు కానీ పని చేయడానికి లేదు బహిరంగ ప్రదేశాల్లో. 4 తర్వాత చేసుకోవచ్చు, ఉదయం 11 ముందు అయితే చేసుకోవచ్చు. అయితే దీనిపైన వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా జూన్ నెలలో ఒక 60 ప్రదేశాలు అయితే తనిఖీలు నిర్వహించారు. అందులో ఒక 30 కంపెనీలకు ప్రస్తుతానికి కేసులుగా నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. 30 మందిని అదుపుల దగ్గర తీసుకున్నామని చెప్పేసి, ఎందుకంటే 30 మందిని అదుపులో తీసుకున్నారు కాబట్టి ఆ 30 మందికి సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటిపైన కేసులు ఏదైనా నమోదు చేస్తామని చెప్పేసి అంటున్నారు. అయితే అదే సమయంలో గతంలో ఆల్రెడీ కేసులు నమోదు చేయడం 30 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చారు, సెకండ్ టైం రిపీట్ అవ్వకూడదని చెప్పేసి. సో ఆ 30 మందిలో ఏ ఒక్కరు కానీ వాటిని రిపీట్ చేయలేదు అని చెప్పేసి అంటున్నారు. సో అది చాలా మంచిది అది. సో ఇప్పుడు పట్టుకున్నటువంటి 30 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఆ కంపెనీలకి అయితే నోటీసులు ఇస్తారు, వార్నింగ్లు ఇవ్వడం జరుగుతుంది, జరిమానాలు విధిస్తారు. సెకండ్ టైం మళ్ళీ అవి రిపీట్ అవ్వకూడదు. రిపీట్ అయితే ఈసారి డైరెక్ట్గా వాళ్ళకి సంబంధించిన లైసెన్సులు క్యాన్సిల్ చేస్తారు. సో ఆ విధంగా కువైట్కి సంబంధించిన పిఎం వాళ్ళు ప్రస్తుతానికి కువైట్ వ్యాప్తంగా ఈ తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. సో ఎవరైనా సరే ఈ విధంగా బహిరంగ ప్రదేశాల్లో మధ్యాహ్నం సమయంలో 11 నుంచి 4 గంటల మధ్యలో ఎవరైనా పని చేస్తుంటే మాకు సమాచారం కూడా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ విధంగా ఎక్కడైనా బహిరంగ ప్రదేశాల్లో ఎండలో పని చేస్తుండి వారి దగ్గర ఆ కంపెనీ వాళ్ళు పని చేపిస్తూ ఉన్నట్టు మీకు తెలిస్తే కనుక మీరు కూడా డైరెక్ట్గా పిఎం వాళ్ళకైతే కనుక సమాచారం అందించవచ్చు. కువైట్లోని షువేక్ పోర్ట్కి 2 కంటైనర్లు చేరుకున్నాయి. అయితే ఆ కంటైనర్ల పైన అక్కడ ఉండే కస్టమ్స్ అధికారులు కొద్దిగా అనుమానం కలిగింది. సో దాంతో ఆ కంటైనర్లో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే వాటిలో కొన్నిటిని శాంపిల్స్ తీసుకొని ల్యాబ్ పంపించారు. ఆ ల్యాబ్లో తేలింది ఏంటంటే అవన్నీ కూడా కువైట్లో నిషేధించబడినటువంటి పొగాకు ఉత్పత్తులు అని చెప్పేసి తెలియదు. ఇంతకీ ఆ కంటైనర్లో వచ్చినటువంటి పొగాకు ఉత్పత్తులు బరువు ఎంత తెలిసినా సుమారుగా 29,000 టన్నులు. అందులో సుమారుగా 5,81,000 బ్యాగులు, చిన్న చిన్న ప్యాకెట్స్ కాదు, పెద్ద పెద్ద బ్యాగులు, 5,81,000 బ్యాగులు ఉన్నాయంట. సో వాటన్నిటిలో కూడా ఏషియన్ దేశాల నుండి వచ్చినటువంటి నిషేధిత పొగాకు ఉత్పత్తులు. అంటే సింపుల్గా మనకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఈ తంబాకు అంటాం కదా, సో అలాంటివి అనమాట. అలాంటివి అన్ని సంచులు అయితే అందులో ఉన్నాయంట. సో దీంతో వాటన్నిటిని ప్రస్తుతానికి స్వాధీనం చేసుకున్నారు. అలాగే అవి ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి కోసం వచ్చాయి, వాటన్నిటిపైన కూడా దర్యాప్తు జరిపి వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం వరదల కారణంగా ఎక్కువగా నష్టపోయేటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం కూడా హిమాచల్ ప్రదేశ్లో ప్రస్తుతానికి అక్కడ వస్తున్నటువంటి వరదల కారణంగా ఇప్పటి వరకు సుమారుగా 75 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. సో ప్రభుత్వం ప్రస్తుతానికి అక్కడ అన్ని చర్యలు అయితే తీసుకుంటుంది, కానీ వరదలు మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి తనాదులపైన వచ్చేటువంటి ఒక డ్రైవరు అలాగే ఒక వర్కర్ అంటే ఒక కద్దమ్మ కావాలని చెప్పేసి అంటున్నారు. సో మీలో ఎవరికైనా సరే తనాదులపైన అకామ మార్చుకొని కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 280 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 127లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 35 దినార్ల 269 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 33 దినార్లుగా ఉంది.
సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.